సార్ రంగమరావు గారు నమస్తే అండి. నమస్తే. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తల మీటింగ్లో కానీ లేదంటే ఎక్కడైనా బయటకు వచ్చినప్పుడు పరామర్శల్లో కానీ ఆయన మాట్లాడుతున్న పదే పదే ఒకే మాట, జగన్ 2.0 అంటే ఏంటో చూస్తారు అంటున్నారు. ఎలా చూడాలంటారు అసలు ఈ మాటని? 2.0 అంటే ఏమనుకోవాలంటారు? అంటే ఆయన నోటెంబడి వచ్చిన మాటని ప్రజలు అర్థం చేసుకోవడంలో కొంచెం తడబడబడుతున్నారని చెప్పి అయితే నేను భావించాలి. అతను 1.0 చూపించాడు. 1.0 కనుక మనం లెక్కేసుకుంటే 2009 కానీ తీసుకుందాం. 2009లో అతను రాజకీయ ప్రస్థానం చేశాడు, లోక్సభ సభ్యుడిగా, కడప లోక్సభ సభ్యుడిగా. ఆ తర్వాత కొద్ది రోజులకే వాళ్ళ తండ్రి గారు చనిపోవటం, తర్వాత ఇతని మీద ఒక్కొక్క అంశాలన్నీ ₹1,00,00,000 దాకా తిన్నాడు అని చెప్పిన అభియోగాలు రావటం, దాంట్లో 43,000 కోట్ల రూపాయలు గుర్తించటం, అతను అదుపులో తీసుకోవటం, దానికి ప్రతిగా అతను బయటికి ఆ పార్టీ నుంచి బయటికి రావటం, సొంత పార్టీ పెట్టుకోవటం, మామూలుగానే 16 నెలలు కారాగారంలో ఉండటం, ఆ కారాగారం నుంచి బయటకు వచ్చేసరికి ఎన్నికలు రాబోయే సమయం రావటం, కారాగారం అతను అదుపులో తీసుకున్న ఉప ఎన్నికల్లో అతను మంచి విజయం రావటం, ఆ తర్వాత 2014 ఎన్నికలు రావటం, రాష్ట్రం విడిపోవటం. ఒక రకంగా చూసుకోవాలి అంటే రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారకుడు అతను కూడా గమనించుకోవాలి. మనం ఏ విధంగా అనుకోవాలంటే చెప్తాను. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అతి తెలివికి పోయి, అహంకారంతో పోయి, ఇదే రాష్ట్ర విభజన జరిగితే కేసీఆర్ మన చేతుల్లోనే ఉంటాడు, ఆంధ్ర రాష్ట్రం కూడా జగన్మోహన్ రెడ్డి వస్తే మనతోటే ఉంటాడు కాబట్టి, వాళ్ళ చెల్లెలే స్వయంగా చెప్పిందిగా, సోనియా గాంధీ దగ్గరకు ఎవరెవరు వెళ్ళారు, ఏం చేస్తే బయటకు వచ్చాడనేది. మరి దాంట్లోకి మనం దాచుకునేది ఏముంది? ఇక్కడ దాచిపెట్టడానికి మీరు నేను చెప్పేది కాదుగా, దాన్నే చెబుదాం మనం, ఆ ఉదంతానే చెబుదాం, వాడు మాట్లాడిందే చెప్పుకుంటూ వద్దాం. అంటే నువ్వు ఏ విధంగా ప్రాధేయపడి కాళ్ళ మీద పడితే బయటకు వచ్చావో వాళ్ళే, నీ కుటుంబ సభ్యులే చెప్పారు, బయట వాళ్ళు చెప్పకుండా. కాబట్టి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం కూడా జగన్మోహన్ రెడ్డి వస్తాడన్న ధైర్యంతో వాళ్ళు రాష్ట్రాన్ని విడగొట్టారు. అది తెలివి ఎందుకు అంటున్నానంటే, నిజంగా కనుక వాళ్ళు విడగొట్టాలనే అభిప్రాయంతో ఉన్నారు కాబట్టి 2009, 2010లో కనుక విడగొట్టితే, లేదా 2011లో కనుక విడగొట్టినట్టయితే తెలంగాణలోనూ వాళ్ళ సభ్యులు అధికంగా ఉండేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్లోనూ వాళ్ళ సభ్యులు అధికంగా ఉండేవాళ్ళు, 2 సార్ల వాళ్లే అధికారంలో ఉండేవాళ్ళు. సరే, ఆంధ్ర రాష్ట్రం ఇట్లా వ్యతిరేకత ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వాళ్లే చేశారు కాబట్టి, తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి కేసీఆర్ ప్రభావం ఉండేది కాదు. ఇచ్చినందుకు మళ్ళీ తిరిగి వాళ్ళకే అధికారం కట్టబెట్టేవాడు. కాబట్టి కాంగ్రెస్ చేసిన పొరపాటు నేను అతి తెలివి అని చెప్పి నేను అక్కడ అంటున్నాను. ఇక ఇతను 2.0 అనే దాని గురించి వస్తే, ఇది 1.0 చూశారు, ప్రతిపక్ష నేత ఇచ్చారు, 67 స్థానాలు ఇచ్చారు, మామూలు విషయం కాదు అది. స్టార్టింగ్ లో 2014లో. కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రజల గురించి కూడా అతను ఎందుకు ఈ రోజు ఇలా మాట్లాడుతున్నారు అంటే, నేను ₹1,00,000 కోట్ల అవినీతి నా మీద వచ్చినా, 43,000 కోట్ల రూపాయలు నన్ను అటాచ్ చేసిన ఈడీ వాళ్ళు, నన్ను ప్రజలు ముందుగా 67 స్థానాలు ఘనమైన ప్రతిపక్షానికి ఇచ్చారు, తర్వాత 151 స్థానాలు ఇచ్చారు. అంటే నేను ఎంత అవినీతి చేసినా, నేను ఏం చేసినా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నన్ను పట్టించుకోరనే నిర్ణయానికి అతను వచ్చాడు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి కూడా మా చేతుల్లో ఉంటాడులే అని చెప్పి కాంగ్రెస్ భావించింది అంటున్నారు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఒక విషయమే సార్, ఆయన అంటుంది ఏంటంటే, ఇప్పటికీ వైసీపీ నాయకులు అందరూ అప్పట్లో సోనియా గాంధీని ఎదిరించిన ధీరుడు ఇతను ఒక్కడే తప్పితే ఇంకెవరు లేరు అనేది ఇప్పటికీ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు, దాన్ని అదే చూపిస్తున్నారు కదా. సోనియా గాంధీని ఎదిరించేది ఏందయ్యా? ప్రణబ్ ముఖర్జీ ఆయన రాష్ట్రపతిగా పోటీ చేస్తుంటే జైల్లోంచి బయటకు వచ్చి ఓటేశాడుగా, వ్యతిరేకించాడా? వ్యతిరేకించలేదు. మరి ఇంకే కళ్ళ ముందు కనపడతానే ఉంది కదా, కళ్ళ ముందు కనపడతానే ఉంది కదా. సోనియా వ్యతిరేకిస్తే బయటకు వచ్చిన తర్వాత సోనియా గాంధీ గురించి ఏమైనా మాట్లాడా? కాంగ్రెస్ గురించి ఏమైనా మాట్లాడా? లేదు కదా. మరి ఈ మధ్యకాలంలో మరి ఈయన భాష పదే పదే పోలీసు సంఘాల గురించి కానీ, లేదంటే ఉద్యోగ సంఘాల గురించి కానీ, లేదంటే ఉద్యోగస్తుల గురించి కానీ, వీళ్ళందరి గురించి మాట్లాడేది ఏంటంటే, 7 సముద్రాల అవతల ఉన్నా సరే తీసుకొస్తాను, అసలు పోలీసుల గురించి అయితే కనుక డిపార్ట్మెంట్ గురించి బట్టలు ఇప్పదీసి నిలబెడతాను, ఇదే డైలాగ్ కదా ఆయన చెప్తుంది. అసలు ఎలా చూడాలంటారు దీన్ని? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, సుబ్బరాయుడు గారు ఉన్నాడు, చిత్తూరు జిల్లా, సుబ్బరాయుడు గారు అక్కడ ఎస్పీ గారు, ఆయన పేరు పెట్టి అన్నాడు. మొట్టమొదట శాసనసభ దగ్గర అన్నాడు, అక్కడ సెక్యూరిటీ పర్యవేక్షణ చేసే అధికారిని, ఆయన బ్యాడ్జి పేరు కూడా చదవలేకపోయాడు, తప్పు చదివాడు,
తప్పు చదివి నీ సంగతి తెలుస్తాను అన్నాడు, బట్టలు ఉడదీస్తాను అన్నాడు. ఒకసారి బట్టలు ఉడదీశాడు, ఒకసారి చెప్పేశాడు, అయిపోయింది. చిత్తూరు ఎస్పీ గారు ఆయన కూడా అదే విధంగా మాట్లాడేశాడు. సప్త సముద్రాల అవతల ఉండే నువ్వు తెలంగాణ అనుకుంటున్నావేమో అంటే ఆయన చాలా నిదానంగా చక్కగా నేను రాయలసీమ వాసిని అన్నాడు. చాలా సింపుల్ గా చెప్పేశాడు కదా, అయిపోయింది కదా. ఇప్పుడు ఆయన తీసుకొచ్చేసి ఈ కుంభకోణాల మీద సిట్లు వేస్తే ఎంత వేగవంతంగా బయటకు వస్తున్నాయి చూస్తున్నారు. ఒకదాని తర్వాత ఒకటి మొత్తం బయటకు వస్తున్నాడు కదా. తర్వాత కడపలో డిఎస్పీని, అవును ఆయన పాపం నాయక్ గారిని ఆయన పేరు ఆయన కూడా పిలిచి ఏ విధంగా బెదిరించాడో చూసాము. మొన్న వచ్చేసరికి రాప్తాడు. అవును, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఏంటంటే వీళ్ళు ఇంకా వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఒక్కొక్క అంశాలు బయటకు వస్తున్నాయి కాబట్టి మద్యం కుంభకోణాన్ని బయటకు తీసుకొస్తున్నాడు అన్న అంశాన్ని బయటకు వచ్చిన తర్వాతే అతను వేగవంతం చేశాడు. అవును, అంతకుముందు ఆంధ్ర రాష్ట్రం ఎన్నిసార్లు వచ్చాడు? చాలాసార్లు వచ్చారు. పదే ఎందుకు వస్తున్నాడు? ఇక్కడ జరుగుతున్న విషయాలన్నిటికీ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి కాదు, ఒక రకంగా దీన్ని బెదరగొట్టడానికి మీరు చెప్పిన దాని ప్రకారం అంటే ఉద్యోగస్తులను బెదిరిస్తే వాళ్ళు వేగవంతం చేయకుండా ఉంటారు. వామ్మో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే 5 సంవత్సరాలు ఏం చేశాడో చూశాం కాబట్టి ఏదో చేయగలడని చెప్పని తీర్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ప్రజలు గమనించారు. ఎందుకంటే 5 సంవత్సరాలకు ముందు నువ్వు పరిపాలన ఎలా చేస్తావు వాళ్ళకి తెలియదు. నిజంగానే నమ్మారు. ఏది నువ్వు చెప్పిన అబద్ధాలన్నీ నమ్మారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు చేసే దౌర్భాగ్య పనులు నీకు కలిసి వచ్చినాయి. అది కూడా చెబుతున్నాను నేను. 2014 నుంచి 2019 వరకు శాసనసభ్యుల మీద వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారిని ఓడగొట్టారు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి వ్యతిరేకత కాదు. శాసనసభ్యులు చేసినటువంటి దుర్మార్గ పనులు నీకు కలిసి వచ్చినాయి. ఇప్పుడు దాన్ని మర్చిపోయి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా పరిపాలన చేయాలో నీకు తెలియదు కాబట్టి 2004 నుంచి 2009 తన తండ్రి చనిపోయేంత వరకు కూడా ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంత సంపాదించుకున్నాడో తెలుసు కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి 10 సంపాదిద్దాం అనే బేదికి నువ్వు చేసినటువంటి దౌర్భాగ్య పనులకి ప్రజలందరూ గమనించారు కాబట్టి రాష్ట్రం ఏమైపోయిందో వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి రాష్ట్రం సంగనాగిపోయింది కాబట్టి యువకుల భవిష్యత్తు నాశనం అయిపోయింది కాబట్టి కనపడ్డది కాకుండా గనుల్లో కూడా నువ్వు దోచుకున్నావు కాబట్టి సహజ వనరులు కూడా నువ్వు దోచుకున్నావు కాబట్టి అడ్డం వచ్చిన వాళ్ళని చంపేశావు కాబట్టి వాళ్ళని జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టావు కాబట్టి నీ లోక్సభ సభ్యుడిని చంపేయాలని పుట్టినరోజు నాడే చంపేయాలని నువ్వు చేసిన ప్రయత్నం కూడా అందరికీ అర్థమైపోయింది కాబట్టి సమర్థుడు కాబట్టి రఘురామకృష్ణరాజు గారు నీ మీద పోరాటం చేసి నిత్యం ప్రతిపక్షాల కంటే ఎక్కువగా నువ్వు చేసే ప్రతి విషయాన్ని ఎండగట్టి ప్రజలకు తెలియజేశాడు కాబట్టి నువ్వంటే ఏంటో ప్రజలకు తెలిసింది కాబట్టి అమరావతిని నాశనం చేయాలని పోలవరాన్ని కుంటుపెట్టాలని చెప్పని నువ్వు చేసిన విషయాలన్నీ ప్రజలు గమనించారు కాబట్టి అమరావతి అనే 5 అక్షరాలు గమనించుకోండి. నువ్వు ఇక్కడ అమరావతి అనే 5 అక్షరాలు ఉన్నాయి కాబట్టి నీకున్న 151లో 5 ఎత్తుకెళ్లారు గమనించుకో. అంతే. 2.0 ఏందంటే ఆయన చెప్పిన దానికి పరిభాషలో నేను చెప్తున్నాను. 2.0 ఏందంటే అప్పుడు 16 నెలలు కారాగారంలో పడ్డావు, ఇప్పుడు 16 సంవత్సరాలు పడతావా, జీవితాంతం పడతావా, అదే 2.0. నీకు రాజకీయంగా ఇంకా లేదు.